చాలా స్టార్ట్ అయింది. గత వారం క్రితం మనం ఏందనంటే రాజేష్ ఈ మన జీకూరి రాజేష్ అనే రైతుకు మనం గత వారం క్రితము మన ఈ బ్లింగు ఇవ్వడం జరిగింది. ఈ బ్లింగ్ అనేది పూత రావడానికి బాగా ఉపయోగపడ్డది కాబట్టి ఈ రైతు కొరుట్ల మండల్ జగిత్యాల డిస్టిక్ విలేజ్ కొరుట్ల. ఈ రైతు అంతకుముందు వాడింది ఫ్లవర్ వచ్చిన సల్ఫర్ ఎట్లా పనిచేసింది, మిగతా ఈ బ్లింగు ఎట్లా పనిచేసింది, పూత అనేది ఎట్లా వచ్చింది అనేది రైతు మాటల్లో విందాం. మీ పేరు? రాజేష్. ఇంతకుముందు ఏ మందు కొట్టారు? మాది కొరుట్ల. ఇంతకుముందు సల్ఫర్ కొట్టినాం. ఇప్పుడు ఈసారి బ్లింగ్ వాడి చూసినాం. ఇప్పటికైతే ఓకే ఉంది. అంటే కట్టె లాంటిది కూడా పూత వచ్చింది, చూసుకోండి. ఏందనంటే ఇంతకుముందు సల్ఫర్ కొడితే ఇదే చెట్లు ఇది ఎన్ని ఎకరాలు? మీరు టోటల్ 9 ఎకరాలు ఉంటుంది. 9 ఎకరాలు మా చుట్టుపక్కల ఒక 50 ఎకరాలు ఉంటుంది. మీరు సాగు చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా వాడడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మీరు ఎంత సాగు చేస్తారు? నేను ఒక 20 ఎకరాలు చేస్తాను. 20 ఎకరాలు చేస్తారు. 20 ఎకరాలలో ఈ మన బ్లింగ్ ఎంత కొట్టిరు? మొత్తం కొట్టిన. మొత్తం 20 ఎకరాలకి 20 ఎకరాలు కొట్టిన. సల్ఫర్ తగ్గించి ఇది కొట్టిన. లాస్ట్ ఇయర్ ఏమంటుండే అంటే రైతు సల్ఫర్ కొట్టేటోళ్ళు, సల్ఫర్ ఇంకేది మిక్సింగ్ చేసి కొట్టేటోళ్ళు. సల్ఫర్ 13-0-45 కలిపి మిక్స్ కొట్టేటోళ్ళు. ఫస్ట్ గూడు పురుగు ఏం కొట్టేది? గూడు పురుగు వచ్చేసి లాంబ్డా లేకుంటే మన ఇంకోటి ఏమంటారు లాంబ్డా కొట్టేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్ గూడు పురుగుకి. క్లోరోపైరిఫాస్ అన్న అయితే గూడు పురుగు కన్నా కొట్టేదని అంటున్నాడు రైతు. ఏందనంటే ఈ మోనో కూడా కొట్టేటోళ్ళు. మోనో కొట్టేది కొని మోనో తగ్గించినాము, లాంబ్డా కొట్టినాము. ఇక పూతకి బాగుంటుందని చూసి తెలుసుకొని ఇది వాడినాము. ఇది వాడిండ్రు కదా ఇంతకు ముందు సల్ఫర్ వాడిన దానికి ఇది వాడిన దానికి తేడా ఏంటిది మీకు? ఇది బాగా అనిపించిందా? ఫ్లవరింగ్ గ్రోత్ బాగుంది అనిపించింది. ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ ఈ ఆకు ఒక కట్టె, ఒక ఆకు కూడా లేదు ఇక్కడ ఆకు కూడా లేదు. అయినా కూడా ఫ్లవరు ఇప్పుడే ఇంకా ప్రతి మొగ్గకు ఒక కాయ ఇట్లా ఫ్లవర్ అనేది ఉన్నది ఇక్కడ చిన్నగా. ఇగో చూడండి, ఇప్పుడే మొగ్గ అనేది బయటకు వస్తున్నది. ఇగో ఇవి దానికి ఎంత ఉన్నదో చూడండి. ఇగో ఇదేందనంటే రైతులు ఏందనంటే ఈ బ్లింగు అనేది మేజర్గా సల్ఫర్ అని ప్రతి రైతు కూడా ఊరికే సల్ఫర్ మీద పడుతున్నారు. నేను ఈ రైతు నాకు 10 సంవత్సరాలుగా ఈ రైతుతోటి నాకు అనుబంధం ఉన్నది. ఈ రైతును మార్చి ఈ రైతు ద్వారా బ్లింగు వాడి చూద్దాము ఎట్లుంటుందని కొట్టి చూసినాము. ఒక 20 ఎకర్స్ ఉంది మాకు. ఒక 10 ఎకర్స్ ఇది వాడినాము, ఒక 10 ఎకర్స్ వేరే వాడినాము. అది కొంచెం స్లో ఉంది, ఇది ఫాస్ట్ ఉంది. పూత వచ్చేసి ఏమంటుండ్రు రైతు అంటే సల్ఫర్ కొట్టింది దానికి దీనికి పోల్చుకుంటే ఇది పూత వచ్చేసి తొందరగా బయటకు వస్తున్నది. రెండవది ఏంటంటే పూత బాగా వస్తున్నది. సల్ఫర్ కొట్టిన దానికి ఏంటంటే కొంచెం తక్కువ వస్తుందని చెప్పి రైతు మాటలలో అంటున్నాడు. ఇంకా మీకు ఏమనిపించింది? నెక్స్ట్ ఏ మందు కొడదాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడైతే నీట్గానే కనిపిస్తుంది. ఒక నెక్స్ట్ అంటే పచ్చిపూత మీద వాడాలనుకుంటున్నా, నెక్స్ట్ వాడాలని. అయితే గత వారం క్రితము వీళ్ళు దాదాపు ఈ మీ తరపున దాదాపు ఎన్ని వందల ఎకరాలు ఉంటుంది? మా తరపున ఒక 50 ఉంటుంది. అంటే మీ కొరుట్ల మా మందమే 50 ఉన్నది. మా కుటుంబం. మా కొరుట్ల సర్కిల్ అంటే 200 ఎకరాలు ఉంటుంది. మాదే 50 ఎకరాలు. అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు 70-50 ఎకరాలు ఇట్లా పోల్చుకున్నట్టయితే ఈ కొరుట్లలో ఎంత తక్కువ అన్నా కూడా ఒక 2000 ఎకరాల పైన ఉంటుంది. ప్రతి రైతుకు ఒక వారం క్రితం మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఫస్ట్ ఏంటంటే బ్లింగు రికమెండ్ చేసినాము. ఆ బ్లింగు తర్వాత మనకేందనంటే నెక్సాన్ అనేది కూడా నెక్స్ట్ ఈ బ్లింగు కొట్టిండు రైతు. మంచిగా చూడండి, ఈ బ్లింగ్ అనేది పూత రావడానికి బాగా ఉపయోగపడుతుంది. సల్ఫర్ అనేది బంద్ చేయండి. ఇంకా సల్ఫర్ అనే మందు ద్వారా పూత అనేది నార్మల్గా వస్తుంది. గత 20 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉండి నేను చూస్తున్నాను. సల్ఫర్ అని కొడుతున్నారు. ఈ రైతుతోటి నా మాట వినండి, ఒకసారి ఈ బ్లింగ్ అనేది కొట్టండి, కొట్టిన తర్వాత నాతో మాట్లాడని చెప్పి ఈ రైతుకు నేను ఒక 15 రోజుల క్రితం దీన్ని రికమెండ్ చేస్తే కొరుట్ల శ్రీలక్ష్మి ఫర్టిలైజర్ మన రామ్ సైడ్ దగ్గర ఈ రైతు తెచ్చి కొట్టడం జరిగింది.
కొట్టిన తర్వాత రైతు మాటలలో మీరు విన్నర్ కాబట్టి రైతు వెరీ హ్యాపీగా ఉన్నాడు. మీరు హ్యాపీయేనా సార్? మీకు దానికంటే పాత దానికంటే ఈ సల్ఫర్ కంటే మాత్రం ఇది సల్ఫర్ బాగా తగ్గించిన సల్ఫర్ బాగా తగ్గించి ఇది వాడి చూద్దాం మరి దీని రిజల్ట్ ఎట్లుంటుంది అని తెలుసుకుందాం అని కొట్టిన. మేజర్గా అయితే ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది బాగా బెటర్ అని అంటారు. అంటే బెటర్ అంటే చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు మేము చూసిన దానికి ఫస్ట్ కొట్టిన దానికి తేడా కనబడుతుంది. అట్లా అయితే ఒక ఎన్ని చెట్లు ఒక 10-15 చెట్లు వదిలిపెట్టిరా కొట్టని అదర్దును దీన్ని పోల్చుకుంటే అంటే తోటకి డిఫరెన్స్ ఇచ్చేసి ఓకే ఒక తోటలో ఇది వాడినా ఇంకో తోట వేరే వాడినా అదానికి ఇదానికి ఇది బెటర్ అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ అగ్రిషైన్ వారి బ్లింగ్ అనేది వాడండి, మీకు పూత అనేది 100% వస్తున్నది. నేను గత వారం క్రితం కూడా సిద్దిపేట ఏరియాలో నేను ఇదే సేము ఎక్సోటిల్లు బ్లింగు ఇవ్వడం జరిగింది. చాలా అంటే నేను మళ్ళీ పోయి చూసిన ఆ రైతు అయితే విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఉన్నాడు. ఇంకొక వారంలో మళ్ళీ తేనె మంచు కూడా మళ్ళీ నెక్స్ట్ మనది నెక్జన్ అనేది వీళ్ళకు రికమెండ్ చేసిన. ఆల్రెడీ నెక్స్ట్ స్ప్రేలో వీళ్ళు ప్రతి రైతు కూడా నెక్జన్ అనేది కొట్టడం జరుగుతుంది. నెక్జన్ కొడతారా? నెక్స్ట్ 100% కొడతారు. నిన్న ఆల్రెడీ నేను ఒక దాంట్లో ఒక రైతు మందు ప్లస్ బలం మందు 2 వాడతాను. ఇక వేరే ఏం వాడాల్సిన అవసరం లేకుండా అనుకుంటున్నాను నేను. ఇది ఒక్కటే ఏంటంటే మన దాంట్లో నెక్జాన్లో ట్రిప్స్ పోతాయి, మైట్స్ పోతాయి, ప్లస్ ఏంటంటే తేనె మంచు పోతుంది, కోడి పేను పోతుంది, ప్లస్ పురుగు పోతుంది. ఎనీ పురుగు బియ్యంలో లాంటి వైట్ పురుగు కూడా ఉన్నట్టయితే మొత్తం కూడా పోయి మన అన్నీ తెలుసుకున్నారు. కాబట్టి ఈ నెక్జాన్ అనేది నెక్స్ట్ టైం కొడతారు. ఈ బ్లింగ్ అయితే అగ్రిషైన్ వారి బ్లింగ్ అయితే ప్రతి రైతు వాడి మంచి దిగుబడులు పొందాల్సిందిగా కోరుచు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.